హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మన సికింద్రాబాద్ నుంచి చిదంబరం అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి వీక్లీ స్పెషల్ ట్రైను. మామూలుగా మన సికింద్రాబాద్ నుంచి ఇది రామనాథపురం దగ్గర దాకా ఉంటుంది. అంటే నియర్ బై మనకు రామేశ్వరం వరకు ట్రైన్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసి మనకు 9:10కి అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకొక 1 అవర్ అయితే ఉంది. మీకు ఏంటంటే ఒక కొత్త వ్లాగ్తో అయితే వస్తున్నా. ఈ ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్ మీకు ఒక 18 అవర్స్ అయితే పడుతుందట. ఎగ్జాక్ట్లీ పోతుందా మనకైతే తెలియదు. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ చాలా ట్రైన్లు అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే ఇంకా గంట కావాలి. ఒకసారి ట్రైన్ వచ్చినాక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే చెప్తాం. మన ట్రైన్ వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైకి అయితే రావట్లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వస్తుందట. ముందుకెళ్ళి చూద్దాం. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఇక స్పెషల్ ట్రైన్ వచ్చేసి ఇదే మనకు రామనాథపురం వరకు, అంటే నియర్ బై రామేశ్వరం వరకు అయితే వెళ్తుంది. ఇక్కడ బోగీలు అయితే ఉన్నాయి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏసీ బోగీలు ఉన్నట్టున్నాయి చూడండి. మనం బుక్ చేసుకున్నది కూడా థర్డ్ ఏసీయే. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది మనది వచ్చేసి బోగీ నెంబర్ B1. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం. రష్ ఫుల్ ఉన్నా చూడండి, ఎక్కడికి కూడా వస్తలేదు. ఇక లోపలికి వచ్చినాక ఇక థర్డ్ ఏసీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది చూడండి. సెకండ్ ఏసీ అది ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంది. టికెట్ ప్రైస్లో డిఫరెంట్ ఉంది, కూల్గా ఉంటుంది. ఇది 21-25 అవుతుంది. అంటే నైట్ 9:25కి బయలుదేరింది. 9కి బయలుదేరేది ఉండే. ఇక మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే చిదంబరం అయితే వెళ్ళిపోతున్నాం. మనకేంటంటే హైదరాబాద్ నుంచి చిదంబరంకు ఆల్మోస్ట్ 18 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఇక మనం వెళ్తూ ఉంటే ఇలా చిన్న చిన్న నదులు అవన్నీ కనబడుతూ ఉంటాయి అన్నట్టు. మామూలుగా ఈ ట్రైన్స్ వచ్చేసి రెగ్యులర్గా లేవు, స్పెషల్ ట్రైన్సే అవైలబుల్గా ఉన్నాయి. మీకు రెగ్యులర్గా కొన్ని ట్రైన్లే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు నాన్ ఏసీ అయితే జస్ట్ ఒక 750 రూపీస్లో అయిపోతుంది. అదే ఏసీ అయితే మాత్రం ఒక 1700 రూపీస్ వరకు అయితే పడుతుంది. చిదంబరం స్టేషన్కి అయితే చేరుకున్నా. ఎగ్జాక్ట్లీ మనకు వచ్చేసి 3:40కి అయితే మనకు ఈ చిదంబరంలో అయితే ట్రైన్ అయితే దించేసింది. ఆల్మోస్ట్ మనకు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ సేమ్ టైంకి ట్రైన్ అయితే దించేస్తుంది. ఆల్రెడీ మన ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి. మనం వచ్చిన ట్రైన్ వచ్చేసి ఇదే. యాక్చువల్గా ఏంటంటే ఏసీ కాబట్టి మనకు లోపల చాలా కూల్గా అయితే ఉంది. లోపల మనకు బెడ్షీట్లు ఇస్తుర్రు, పిల్లో కవర్లు ఇస్తుర్రు. మామూలుగా ఏసీ మాత్రం చాలానే బాగానే ఉంది చూడనీకైతే. మనం ఉన్నా కానీ బాగానే ఉంది లోపలైతే. మామూలుగా స్లీపర్ లాగానే సీట్లు అయితే సేమ్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఏసీ ఉంది, కొంచెం నీట్గా ఉంది. ఎప్పటికప్పుడు మంచిగా వచ్చి క్లీన్ అయితే చేస్తుర్రు. మొత్తానికైతే చిదంబరం అయితే చేరుకున్నాం. ఇప్పుడు మనం ఈ చిదంబరం రైల్వే స్టేషన్ నుంచి చిదంబరం బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం. మనకు రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ ఉంది టెంపుల్ అయితే. నేనైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. మనం రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ రాగానే చౌరస్తా వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళొచ్చు, లేదంటే ఇగో రైట్ తీసుకొని ఇలా కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే రైట్ తీసుకొని నేనైతే వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినాక మీకు బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ కూడా నేనైతే చూపిస్తా. ఇక్కడ అన్నీ ఏవో షాప్స్ అవి ఉన్నాయి చూడండి. మనకు అంతా ఈవినింగ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 4 అయింది. ఇక బస్సెస్ ఇలా ఉంటాయి. ఇక్కడ తమిళనాడు బస్సెస్ చాలా స్పెషల్ అన్నట్టు. ఇక ఇక్కడ బస్ స్టాప్ కనబడుతుంది చూడండి రైట్ సైడ్ అయితే. ఇక ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది. అంతా రినోవేషన్లో ఉందన్నట్టు. ఇలా బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఆ ముందు చౌరస్తా కనబడుతుందా, ఇగో ఈ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, మనం దారిలో వెళ్తూ ఉంటే ఏవో టెంపుల్ ఉన్నది చూడండి. తమిళనాడు అంటేనే టెంపుల్స్, ఎక్కడ చూసినా మీకు టెంపుల్సే కనబడతాయి. ఏం స్ట్రీటో తెలియదు. ఇక అక్కడి నుంచి ఇలా ముందుకు రాగానే ఇక్కడ చౌరస్తా కనబడుతుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళిన టెంపుల్ వస్తుంది, రైట్ వెళ్ళిన టెంపుల్ వస్తుంది. ఫస్ట్ మీకు రైట్ సైడ్ చూపిస్తాను నేనైతే. ఇగో రైట్ సైడ్ కొంచెం దూరం రాగానే ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో టెంపుల్కి సంబంధించిన రథము అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఇగో మన ఎదురుగానే ఉన్నాయి. వీటికి అపోజిట్ మనకు ప్రధానమైన ఆలయ గోపురం ఉంటుంది. మనం ఈ రైట్ సైడ్కి వెళ్ళి వచ్చినాం. ఇగో టెంపుల్కు మెయిన్ ఎంట్రన్స్ ఇది అన్నట్టు. ఒకసారి చూడండి, ఇగో ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఒకసారి దగ్గర దాకా అయితే వెళ్ళొద్దాం పదండి. ఇప్పుడు మీకు చూపించా కదా, చౌరస్తా నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతే ఇట్లుంటుంది అన్నట్టు. ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది, సూర్యాస్తమయం మనకు కనబడుతుంది చూడండి. ఇగో అలా కొంచెం దూరం రాగానే మీకు చౌరస్తా దగ్గర ఇగో ఇలా కనబడుతుంది చూడండి. ఆలయం యొక్క ఎంట్రన్స్ ఉన్నది చూడండి. ఇగో ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్దాం పదండి. ఇలా లోపలికి రాగానే ఒకసారి ఇక్కడ చూడండి, ఆ చెట్టు కిందికి వెళ్ళి ఈ ఎంట్రన్స్ ఉంది. ఇక ఇక్కడి నుంచి ఇలా ముందుకు రాగానే మీకు ఆలయం యొక్క గోపురం కనబడుతుంది చూడండి. వావ్, ఆలయ గోపురం ఎంత సూపర్గా ఉందో చూడండి.
గోపురం పైన చూడండి మీకు దేవతామూర్తుల విగ్రహాలు ఎలా కనబడుతున్నాయో. ఇక ఎంట్రన్స్కు మనకు ఇరువైపులా నందీశ్వరులు కూడా కనబడుతున్నారు చూడండి. ఇక ఇక్కడికి లోపలికి రాగానే మనం ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి దేవతామూర్తుల విగ్రహాలు ఎలా ఉన్నాయో. ఇటు సైడ్ కూడా చూడండి. ఇవన్నీ చూసుకుంటూ ఇలా లోపలికి రావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి నైట్ టైంలో ఎంత అద్భుతంగా ఈ ఆలయ గోపురము ఇవన్నీ ఆలయాలు కనబడుతున్నాయో. మనం ఆ ఎంట్రన్స్ నుంచి వచ్చేసినాం, సౌత్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాం అన్నట్టు. ఒకసారి చూడండి ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో. అటు సైడు మరొక ఆలయం ఉంది. ఇక్కడి నుంచి మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఇలా కొంచెం దూరం రాగానే మీకు ఇక్కడ చూడండి మరొక ఆలయం యొక్క ఎంట్రన్స్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి. ఈ ఎంట్రన్స్కి ఆపోజిటే మనకు గర్భగుడిలోకి వెళ్ళడానికి ద్వారం కూడా ఉంటుంది చూడండి. రెండు వైపుల నుంచి ఆలయ గర్భగుడిలోకి అయితే వెళ్ళొచ్చు మనం. ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం రాగానే ఒకసారి చూడండి ఈ ఆలయ పరిసరాలు ఎలా ఉన్నాయో. క్యూ లైన్లకి ఇక్కడ అన్ని నిర్మిస్తున్నారు చూడండి ఇటు సైడ్. ఇప్పుడు ఏంటంటే రష్ తక్కువ ఉండడం వల్ల డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మరొక ఆలయం అయితే కనబడుతుంది. ఈ పక్కనే మరొక ఆలయం అయితే ఉంటుంది చూడండి. ఇదంతా ఆలయం పక్క భాగాన ఈ విధంగా ఉంది. మనం వచ్చింది అక్కడికి వెళ్ళి ఇటు అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇక్కడి నుంచి ఆ లోపలికి వెళ్ళామనుకో మరొక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఒకసారి ఎంట్రన్స్ కనబడుతుంది చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి ఆ రైట్ సైడ్ మొత్తం మీకు కోనేరు అన్నట్టు. చాలామంది స్టూడెంట్స్ రావడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. వావ్, ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఈ ఆలయం కనబడుతుందో. ఇక్కడ ఆలయం దగ్గర ఉన్న ఈ స్తంభం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆలయం యొక్క ప్రధానమైన 4 గోపురాలు అయితే కనబడతాయి. ఈ ఆలయంలో మొత్తం మనకు 9 గోపురాలు ఉంటాయన్నట్టు. ఆ 9 గోపురాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను చూపించడం అయితే జరుగుతుంది. ఇది ఒక చిదంబర రహస్యంగా మనం చెప్పుకోవచ్చు. వాటితో పాటు ఈ గర్భగుడి పైన ఉన్న మీకు బంగారు రేకులతో ఉంటుంది. అవి నిర్మించడానికి మనకు మొత్తం 21,600 రేకులు అయితే ఉపయోగించారు. అవి ఏంటంటే మానవుడు ఒక రోజుకు శ్వాస పీల్చుకోవడం వదలడం కూడా 21,600 సార్లు జరుగుతుందట. అయితే వాటిని నిర్మించడానికి అంటే అతుకు పెట్టడానికి మొత్తం 72,000 బంగారు మేకలను అయితే ఉపయోగించడం జరిగిందట. అవిటిని ఏంటంటే మానవ శరీరంలోని నాడీ వ్యవస్థగా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూసింది వచ్చేసి ఆలయం యొక్క ప్రధానమైన మనకు ఈ కోనేరుగా చెప్పుకోవచ్చు. గర్భగుడి చూడండి ఇక్కడ నుంచి ఎంత అద్భుతంగా కనబడుతుందో. ఇక్కడ ఆలయం యొక్క కోనేరు చాలా చక్కగా అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు వచ్చేసి ప్రధానమైన ఎంట్రన్స్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఆలయం లోపటి భాగంలో ఇంకా 4 స్తంభాలు అయితే ఉంటాయి గర్భగుడి దగ్గర. వాటిని వచ్చేసి మనకు మన 4 వేదాలుగా చెప్పడం అయితే జరుగుతుంది. అలానే రక్తనాళాలకు సంబంధించి 4,096 ఆ విధంగా నిర్మాణాలు, మన నాట్యకళలు 64 అవి అన్నీ ఇక్కడ నిర్మాణ రూపంలో చూపించడం అయితే జరిగింది. అంటే కొన్ని 1000 సంవత్సరాల క్రితమే మనిషి జీవించడానికి మనకు లోపల ఏమేమి ఎలా వర్క్ చేస్తాయో ఈ ఆలయ నిర్మాణంలో చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీపారాధన అయితే చేస్తారు చూడండి భక్తులైతే. ముఖ్యంగా ఇక్కడ గర్భగుడి వచ్చేసి మానవునికి మనకు ముఖ్యమైన గుండె ఎడమ భాగాన ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్న ఆలయం కూడా ఈ ఆలయ విస్తీర్ణంలో ఎగ్జాక్ట్లీ గర్భగుడి వచ్చేసి ఎడమ భాగాన ఉండడం అయితే జరుగుతుంది. ఈ పై భాగాన నిర్మాణాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. కొన్ని 100 సంవత్సరాల క్రితం నిర్మించిన పెయింటింగ్ అన్నట్టు అదంతా. ఆ పెయింటింగ్ చూడండి ఎంత గొప్పగా కనబడుతుందో. ఇక్కడ ఉన్న స్వామివారు పంచభూత క్షేత్రాలలో ఆకాశలింగంగా కొలువై అయితే ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మనకు శివయ్య వచ్చేసి నాట్యం చేస్తున్న నటరాజస్వామి రూపంలో మనకైతే దర్శనమిస్తాడు అన్నట్టు. ఇక నేనున్న రూమ్ను కూడా ఒకసారి అయితే చూపిస్తా. టెంపుల్ దగ్గర మీకు రూమ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 1000-1100 ఉన్నాయి. అక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరం ఇలా వచ్చారనుకో. ఒకసారి ఇక్కడ చూడండి. ఈ మీరా లాడ్జ్లో నేనైతే ఉన్నా. నాకు జస్ట్ ఒక 600 రూపీస్ అయితే పడ్డది. థ్యాంక్ యూ.